హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కరెంట్ టాపిక్ అంటే అయోధ్య రామ మందిరం. అయోధ్య రామ మందిరం నుంచి అక్షంతులు మొత్తం కంట్రీ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలా ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మా రిలేటివ్స్ రిసీవ్ చేసుకున్న ఆ అక్షంతుల్లో మాకు కూడా కొంచెం షేర్ చేశారు. అండ్ చాలామంది అక్షంతులు రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అని తెలియట్లేదు. చాలామంది అడుగుతున్నారు ఏం చేయాలి అని చెప్పి. అండ్ మేమేం చేయబోతున్నామో అదే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ మేమైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా సరే దేవుడి నాణాలు అటువంటివి ఏవైనా పెట్టాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వ్యాలెట్కే ఇస్తాము. అంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడున్నా మనకి చేతిలో ఉంటుంది కాబట్టి మనకి అమ్మవారు లేదా స్వామివారు తోడుగా ఉన్నట్టు ఒక నమ్మకం. అందుకని పర్స్లో వేసుకుంటాము. వీటిల్లో అయితే తప్పకుండా వేస్తాం. అండ్ వన్స్ మేము కాశీ వెళ్ళినప్పుడు తీసుకున్న స్వామివారి కాయిన్ కూడా ఇంతవరకు పర్స్లోనే ఉంది. పర్స్లో పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంట్లో మీరు నగలు జ్యువెలరీ ఎంత ఉంటుంది కదా, ఆ జ్యువెలరీ బాక్స్లో పెట్టుకోవచ్చు. సో ఇది మేము ఎప్పుడు మా జ్యువెలరీస్ అన్నీ దీంతోనే ఉంచుతాం కాబట్టి ఇక్కడ పెడుతున్నాం. మీరు ఒక్కొక్క జ్యువెలరీ బాక్స్లో కూడా ఇది వేసుకోవచ్చు. ఇంకా మనం తినే ఆహారం, సో రైస్ ఇవన్నీ స్టోర్ చేస్తాం కదా, వాటిల్లో కూడా వీటిని అలా కలుపుకోవచ్చు. వేసుకుంటున్నాము. అక్షంతులు మిగిలి ఉన్నాయి. సో వీటిని అయితే పూజ రూమ్లో స్వామివారి పాదాల కింద పెట్టేస్తాము. సో మనకు కావాల్సినప్పుడు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. లేదా మనకు కావాల్సిన వారికి ఇప్పుడు మాకు మా రిలేటివ్స్ ఇచ్చినట్టుగా మా రిలేటివ్స్కి మేము ఇది పంచివ్వగలుగుతాం. సో ఇది ఫ్రెండ్స్, అక్షంతుల్ని మేము ఎలా యూజ్ చేసుకున్నామో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. సో మీరు రిసీవ్ చేసుకుంటే మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అనేది మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.